ఇన్ని రోజులు అనవసరంగా రెస్టారెంట్లో తిన్నామే అని రిగ్రెట్ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ కర్రీ తిన్నాక మా గెస్ట్స్ కూడా అలాగే అన్నారు. ఈ కర్రీ అచ్చం అచ్చం రెస్టారెంట్‌లా ఉందండి. అంతకంటే బావుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. మరి ఈ పన్నీర్ కర్రీని అంత టేస్టీగా చేయడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనిలో కొన్ని సీక్రెట్ టిప్స్ ఉన్నాయండి బాబు. తప్పకుండా చూడండి. సో పన్నీర్ కర్రీతో రైస్, జీరా రైస్ బాగుంటుంది. అలాగే ఫుల్‌గా చపాతీ, నాన్ వాటెవర్. సో ఇప్పుడు చూడండి ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. ముందుగా పన్నీర్ 200 గ్రామ్స్ ఆఫ్ తీసుకున్నాను. అలాగే 3 ఆనియన్స్, 3 టొమాటోస్, క్యాష్యూస్, గ్రీన్ చిల్లీస్, కసూరి మేతి, కొత్తిమీర. ఇవి మెయిన్ ఇంగ్రీడియెంట్స్. రిమైనింగ్ అన్ని కామన్ ఇంగ్రీడియెంట్స్. ఉప్పు, పసుపు, కారం, నూనె అలాంటివి. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీద నాన్ స్టిక్ ఉన్న దానిలో చేసుకోండి. పన్నీర్ అంటకుండా ఉంటుంది. సో పన్నీర్ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఒకవేళ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వేడి నీటిలో అయినా ఒక 10 మినిట్స్ వరకు పన్నీర్ నానబెట్టి ఉంచిన ఫ్లఫీగా తయారవుతుంది. సో ఇక్కడ నేను ఫ్రై చేయడం వల్ల బయట ఒక గోల్డెన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది, లోపల టెండర్ గా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుందని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. సో చాయిస్ ఈజ్ యోర్స్. సో ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మాత్రమే దీన్ని ఫ్రై చేసుకుని కొంచెం కలర్ మైల్డ్ గా చేంజ్ అయితే చాలండి. అంతకంటే ఎక్కువ చేయలేము బికాజ్ ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి అంటుకుపోతుంది. సో ఇది తీసి పక్కన పెట్టేయండి. 5 మినిట్స్ అవగానే పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇదే ఆయిల్లో మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేయకూడదండి బికాస్ వీఆర్ యూజింగ్ క్యాష్యూస్ ఇన్ పన్నీర్, ఇదంతా కూడా హై క్యాలరీస్ కాబట్టి ఇంకా మనం ఆయిల్ అస్సలు యాడ్ చేయొద్దు ఆయిల్ని. సో ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న 3 ఆనియన్స్ మీడియం సైజ్ అండి. నేను ఇక్కడ తీసుకున్న చిన్న చిన్న ఆనియన్స్ అండి, అందుకే ఒక 4-5 వేసాను. మీడియం సైజ్ 3 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. మీ గ్రేవీ ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోనే క్యాష్యూ కూడా యాడ్ చేసుకోండి. ఒక 10 to 12 క్యాష్యూస్ ఆర్ ఇనఫ్. తర్వాత దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అంతా కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత మన టమాటోస్ని కూడా చక్కగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ షాలో ఫ్రై అయితే చాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే ఇంకా స్వీట్ వచ్చేస్తుంది కర్రీ. మీకు తెలుసు కదా ఆనియన్స్ ఫ్రై చేయడంలో 3 టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఈ టమాటోస్ కొంచెం మెల్ట్ అయిపోతే చాలండి. ఇక మన ఆనియన్స్ కూడా అంటే ఉడకాలి కంప్లీట్గా. ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా ఉడకాలి. సో దీనిలోనే పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ పడుతుందండి నెమ్మదిగా. మీ ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్స్ వస్తే ఇలాంటి కర్రీ తప్పకుండా చేయాలండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీ కూడా, పెద్ద కష్టపడక్కర్లేదు. సో ఇప్పుడు మన ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అదే ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లి. దీన్ని కొంచెం ఫ్రై అవుతుందనగానే ఒక 1/2 స్పూన్ ధనియా పొడి కూడా వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మన టమాటోస్, ఆనియన్స్, క్యాష్యూస్ అన్నీ కలిపి మిక్సీ చేసాం కదా, అది మెత్తటి పేస్ట్గా చేసుకొని దీనిలో యాడ్ చేయండి. ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేయండి. అయితే ఇది మసాలాస్ అన్నీ కూడా దీనిలో మర్చ్ చేసుకొని మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుందండి. సో ఇప్పుడు దీనిలో మనం పసుపు, అలాగే కారం, ఇంకేమైనా ఉప్పు సరిపోతే ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. సో కారం కూడా ఇక్కడ నేను మసాలా కారం యాడ్ చేస్తున్నానండి. సో అందుకే ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది, బట్ స్పైస్ తక్కువ ఉంటుంది. ఎక్కువ కారం అస్సలు ఈ కర్రీలో ఎక్కువ కారం వాడకూడదండి బికాస్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి అసలు ఎక్కువ కారం వేయకూడదు. నేను వేసిన మసాలా కారం కాబట్టి కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుతూ ఉండండి బికాస్ స్టిరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. కొంచెం అడుగు పెట్టిన టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా ఇలా బబుల్స్ వచ్చాయంటే మన గ్రేవీ ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. పన్నీర్ని కప్పులో వేసిస్తే అలా ఒక దగ్గరికి మొత్తం ఒక ముద్దలా అయిపోతాయి, బట్ కర్రీలో వేయగానే మళ్ళీ చక్కగా విడిపోతాయండి, ఏం పర్లేదు. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ దీన్ని కలుపుతూ ఉందాం. సో ఈ కర్రీ అయితే నేనైతే చపాతీతో చేశానండి. నాన్స్ కూడా బాగుంటాయి, బట్ మైదా పిండి అని భయపెడుతున్నారు జనాలు. అండ్ మైదా పిండి అని రిఫైన్డ్ ఫ్లోర్స్ ఇవి కూడా మంచిది కాదండి మన ఇంటికి. రిఫైన్డ్ ఆయిల్ కానీ రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ, అందుకే మైదా పిండిని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాను నేనైతే. సో ఇప్పుడు దీనిలో సీక్రెట్ టిప్ అని చెప్పాను కదా, అదే చిటికెడు పంచదార కూడా వేయండి. ఒక 1/2 స్పూన్ పంచదార వేస్తే చాలండి. ఇది వేయటం వల్ల మొత్తం అన్ని ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. మంచి కమ్మని టేస్ట్ వస్తుంది మన కర్రీకి. సో ఇప్పుడు చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఇంకో 5 మినిట్స్ పోయాక ఇలా చక్కగా ఉడికిపోయిందండి. పన్నీర్ కూడా చక్కగా
ఈ గ్రేవీతో పాటు ఉడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సరిగ్గా ఇలాంటి టైంలోనే మనం మెయిన్ ఇంగ్రీడియంటే అనొచ్చండి దీన్ని. కసూరి మెతి లేకుండా పన్నీర్ కర్రీ అసలు ఊహించలేం మనం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సీక్రెట్ టిప్ అండి. మీరు పన్నీర్ కర్రీ ఎప్పుడు చేసినా కసూరి మెతి మాత్రం తప్పకుండా వేయాల్సిందే. హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్కి. అండ్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర అనేది ఉంది కాబట్టి వేసాను, కానీ పెద్ద అవసరం అయితే లేదండి ఈ కర్రీకి. ఓన్లీ కసూరి మెతి ఈజ్ ఎనఫ్ అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ. మీకు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మన సూపర్ అంటే సూపర్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు నచ్చింది కదా, అండ్ తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా చెప్పండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.